హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను మీకు ఈ వీడియోలో ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకైతే ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే ఎక్కడో ఒక దగ్గర ఏదో కాలేజ్లో ఏదో ఒక కోర్సులో నెంబర్ ఆఫ్ సీట్స్ కొన్ని ఎన్నో అన్ని ఖాళీగా అయితే ఉండడం జరుగుతుంది. సో 1 or 2 సీట్స్ అప్ టు 5 సీట్స్ దాకా అయితే మ్యాక్సిమం ఖాళీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి కోర్సులో ప్రతి కాలేజ్లో ఈ ఖాళీగా ఉన్న సీట్స్ అన్నీ మనకి ఇంటర్నల్ స్లైడింగ్ కోసం వాడతారు. సో కొన్ని సీట్స్ స్పాట్ రౌండ్లో ఫిల్ చేస్తారు అండ్ ఇంకొన్ని సీట్స్ వచ్చేసి ఇంటర్నల్ స్లైడింగ్కి వాడతారు. సో ఈ ఇంటర్నల్ స్లైడింగ్కి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇలాంటిది ఏమీ ఉండదు. ఇది ఓన్లీ ఒకసారి కండక్ట్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బట్టి మనకి ఇంటర్నల్ స్లైడింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఒక స్టూడెంట్కి ఒక కాలేజ్లో సిఎస్సి ఐఓటీ వచ్చింది. సో ఆ స్టూడెంట్కి ఏఏఎంఎల్ ఇంట్రెస్ట్. సో ఏఏఎంఎల్లో ఏవైనా సీట్స్ ఖాళీగా ఉండుంటే ఒకవేళ ఈ స్టూడెంట్ ఏఏఎంఎల్లోకి స్లైడ్ కావడం, సో ఇది ఇంటర్నల్ స్లైడింగ్. సో దీని గురించి మనకి ఎవరికి డీటెయిల్స్ తెలియదు. సో మీరు ప్రిన్సిపాల్ని లేదా కాలేజ్ మేనేజ్మెంట్ని అడిగి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు చెప్తారు. ఈరోజు మీరు వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు మీకు ఎన్ని సీట్స్ వేకెన్సీగా ఉన్నాయి, మీరు ఇంటర్నల్ స్లైడింగ్కి ఎలిజిబులా కాదా అని చెప్పేసి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అన్ని కాలేజెస్లో కండక్ట్ చేయరు. సో ఏ కాలేజ్లో చేస్తారని కూడా మనం చెప్పలేము. మీరు వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే మీకు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ గురించి మీ కాలేజ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి, వేకెంట్గా ఎంతమందిని స్లైడ్ చేయడానికి పాసిబుల్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ ఇంటర్నల్ స్లైడింగ్కి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీకు మీ ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి, ఏదైనా మీకు అలాగే ఉంటుంది. మీ ఫీ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సర్టిఫికేట్స్ మీరు ఆల్రెడీ కాలేజ్లో సబ్మిట్ చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో కాలేజ్ మారడానికి ఛాన్స్ ఉండదు, కానీ మీరైతే కోర్స్ చేంజ్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఇది మీకైతే నాకు తెలిసి ఇంటర్నల్ స్లైడింగ్ గురించి మొత్తం ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇది మీరు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ ఆఫ్ సీట్స్ వేకెన్సీ ఉన్నాయని అడిగి ఏమైనా ఛాన్స్ ఉందా అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్తారు మీకు. సో దీంట్లో నెంబర్ ఆఫ్ సీట్స్ అని ఇలా మనకైతే డీటెయిల్స్ ఇలాంటివి ఏం తెలియదు. అది ఓన్లీ కాలేజ్ మేనేజ్మెంట్కి తెలుస్తుంది. సో మీరు వాళ్ళకి కాల్ చేసినట్లయితే వాళ్ళకి తప్పకుండా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నో ప్రాబ్లం. సో ఇది ఇంటర్నల్ స్లైడింగ్. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మీకు ఎటువంటి అప్డేట్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను తప్పకుండా మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.